ఈ రోజు మనం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గోర్ఫలి ఫ్రై తయారు చేద్దాం. ఈ స్టైల్ గోర్ఫలి ట్రై చేస్తే తినని వాళ్ళు కూడా మళ్ళీ పెట్టండి అని అడుగుతారు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ అయ్యే ఈ గోర్ఫలి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే గోర్ఫలిని 2 సైడ్స్ కార్నర్ తింపి గోర్ఫలిలో 2 హాఫ్ చేసుకోవాలండి. ఇలాగ మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెద్ద పెద్దగానే తుంచుకోవాలి. ఒక బాన్ని పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులోనే ముందుగా తెంపుకున్న గోర్ఫలిని వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా దీన్ని అయితే కలిపేసుకొని మూత పెట్టేయాలండి. ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. సో కొద్దిగా ఫ్రై అవుతుంది అన్నప్పుడు ఇందులోనే కొద్దిగా అయితే ఉప్పు వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని వీటిని అయితే ఫ్రై కానివ్వాలి. సో చూస్తున్నారు కదా, కాస్త కలిపేసుకొని ఇంకా వీటిని అయితే మూత పెట్టేసేయాలి. సో మూత పెట్టడం వల్ల మనకు మంచిగా ఫ్రై అవుతుంది అండ్ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి అలాగే వెల్లుల్లి రెవ్వలు కొద్దిగా కచ్చపక్కగా దంచింది కూడా వేసుకోవాలి. ఇలాగ వేసుకొని కలిపేస్తూ ఉండాలి, లేదంటే కింద అతుక్కుంటూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్ లో చేయడం వల్ల మనకి గోర్ఫలి అనేది చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతుంది. ఇక ఇదైతే ఫ్రై అయింది అన్నప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను. ఫ్రై లో మనం కారం తక్కువనే వేసేసుకోవాలి. ఫ్రై కాబట్టి కారం ఎక్కువ స్పైసీ వస్తుందండి, అందుకని తక్కువ వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాగా వేసుకొని అయితే మొత్తం లో ఫ్లేమ్ లో అయితే కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి. ఇందులోనే ఒక చిన్న సైజ్ టమాటో అయితే వేసుకున్నానండి. లేదు అంటే తర్వాత కూడా మనం నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే టమాటో వేసుకున్నాను. టమాటోలు అయితే మగ్గనివ్వాలి. ఇదైతే లో ఫ్లేమ్ లోనే కావాలి, లేదంటే కారం మొత్తం స్పైస్ వచ్చేస్తుంది. ఇందులోనే కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా సొంటి మిరియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ అయ్యే గోర్ఫలి ఫ్రై అయితే తినని వాళ్ళు కూడా నిజంగా తింటారు. దీంతో రైస్ రోటీ బెస్ట్ కాంబినేషన్ అండి. అండ్ ఫైనల్ గా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరు. చిన్నపిల్లలు అయితే అలాగే తినేస్తారు. సో కొద్దిగా కారం చూసి వేసుకోండి. ఇంకా ఇదైతే చాలా సింపుల్ కూడా అండి. ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.